మీరు చిరంజీవి గారితో ఫస్ట్ సినిమా అవును 2 సంవత్సరాలు ఆడింది దాదాపుగా కదా. బాలకృష్ణ గారికి సోలో హీరోగా ఫస్ట్ హిట్ మీరే ఇచ్చారు. కమర్షియల్ సినిమాలు తీసిండు, విలనిజం ఉన్న సినిమాలు తీసిండు. కానీ కొన్ని రోజుల కింద సంది లేడీస్ మీన్నే సినిమాలు తీస్తున్నారు. మీరు స్త్రీ పక్షపాత? ఫస్ట్ నుంచి స్త్రీ ఆడపక్షపాతం కానీ ఏ కథ రాణించదు. స్త్రీ పాత్రకి ఎమోషన్ లేని పురాణాలు కూడా రాణించు. దేవి భాగవతం కూడా ఆడదాని మీదే రాశారు, ఆడదాని నుంచి సృష్టి పుట్టిందని. అందుకే దేంట్లో అయినా సరే ఆడదాని సఫరింగ్ కానీ ఆడదాని ఎమోషన్ కానీ ఎక్కువ కౌంట్ అవుతుంది. దాని చుట్టూనే మిగిలిన పాత్రలన్నీ కూడా వస్తాయి. మగోడిది న్యాచురల్, మగోడే అతనే చేస్తాడనేది అందరికీ తెలుసు. కానీ ఆడది విజృంభించిందంటే అందరూ అలర్ట్ అవుతారు. అందుకని స్త్రీ పాత్రలో ఉండే ఎమోషన్ ఎప్పుడూ కూడా కథకు కానీ సినిమాకి కానీ ఆగిపట్టు. అందుకని నా ఫస్ట్ పిక్చర్ నుంచి కూడా చిరంజీవి గారు హీరో అయిన పూర్ణిమ, మన సంగీత వీళ్ళిద్దరి మంచి క్యారెక్టర్, లేడీ ఎమోషన్. ఒక అమ్మాయి తింగరమ్మాయి, విలన్ పాడు చేస్తాడు, ఆ చివరిదాకా కనబడ్డాడు, చచ్చిపోద్ది అమ్మాయి. ఆ అమ్మాయి లబలబా మాట్లాడుతుంటుంది. ఎప్పుడు చచ్చిపోయేటప్పుడు కూడా అమ్మాయి నుంచి మాటలు వినబడుతుంటాయి. నాకు చల్లంటే ఇష్టం అండి, నేను నీళ్లు పోసుకోలేను, నేను ఇదేంటండి అంటుంటే చిరంజీవి గారు చూస్తూ పాపం ఆ డెడ్ బాడీకి కూడా నోరు మూస్తాడు. అలాగే సంగీత లాస్ట్ మొగుడు తన పక్కనే ఇంకొక ఆవిడని పెట్టుకుని ఉన్న నిద్రమత్తు మాత్రలు ఇచ్చినా పడుకుంటుంది అలా తెలియనట్టుగా. కానీ చివరిని చెప్తుంది, నేను పడుకోలేదు, నా భర్త గౌరవాన్ని కాపాడడం కోసం నేను అలా ఉన్నాను, నువ్వు మెగా స్టార్ లాంటి చిరంజీవి గారిని కాదన్నావు నువ్వు అని లెవెల్లో చెప్పుద్ది. ఆ 2 మెసేజ్లు కూడా చాలా సక్సెస్. అలాగే మన తలంబ్రాల్లో ఆడు రాజశేఖర్ పడగొట్టాలని జీవితం చివరి దాకా ఉంటే చివరిని మొత్తానికి ఆవిడ పడగొడతాడు, వచ్చి కారెక్కించమంటాడు. అప్పుడు వెళ్ళి మఠాష్ ఆ రోజు సీత నుంచి ఈ రోజు ఈ అమ్మాయి దాకా ఆడదే మగవాడు గ్రేట్ ఎప్పుడైనా అంటాడు. అవన్నీ కూడా కౌంట్ అయినాయి. సో స్త్రీ పాత్ర అనేది ఎప్పుడు ఉండాలి, అదే లైఫ్.